ఇక్కడికి వచ్చి మేము మా లేడీస్ అందరం కలిసి ఈ లేడీస్ జిమ్ లో వాకింగ్ చేసుకుంటానా మైండ్ ఫ్రెష్ గా ఉండి బాడీ అంతా రిలాక్స్ అయ్యి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఇంటికి వెళ్ళంగానే మాకు మంచి ఎనర్జీ వస్తుంది. ఎవరైనా సరే ఉదయం ఒక అరగంట గాని గంట గాని యోగా గాని వాకింగ్ గాని ఇట్లాంటి ఓపెన్ ప్లేస్ కి వచ్చి చేసుకుంటే పొల్యూషన్ లేని ఎయిర్, మంచి గాలి, వాతావరణం అంతా మంచిగా ఉంటది. మన ఆరోగ్యం కూడా బాగుంటదని చెప్పేసి చెప్తున్నాను సార్. మంగళగిరి ఎయిమ్స్ పక్కనే గల అటవీ శాఖ వారి ఎకో పార్క్ ఆశాంతం పచ్చదనం పరుచుకొని చూపరులను కట్టిపడేసేలా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి, అంతే స్వచ్ఛమైన ప్రాణవాయువు, ఆక్సిజన్ను స్వేచ్ఛగా ఆస్వాదించాలంటే ఎకో పార్కును సందర్శించాల్సిందే. ఆరోగ్యం, ఆహ్లాదంతో పాటు విజ్ఞానం పదిలిపరుచుకునేలా అటవీ శాఖ వారు వాకర్స్ సహకారంతో ఎకో పార్కులో ఈ మధ్యకాలంలో అనేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేకించి ట్రెక్కింగ్ ఎకో పార్కుకు అదనపు ఆకర్షణ. ప్రతిరోజు వేకువజామునే వాకర్లు ఎకో పార్కుకు ఇచ్చేస్తుంటారు. అర్ధగంటకు పైగా వాకింగ్ ట్రాక్లో నడుస్తూ సందడి చేస్తారు. తదుపరి రచ్చబండపై సేద తీరుతారు. ఇక పిల్లలకు ప్రత్యేకించి పార్కు, అడ్వెంచర్స్ పార్కు అందుబాటులో ఉన్నాయి. ఆప్కాబ్ వారి ఆర్థిక సహకారంతో యోగా మందిరం కూడా నిర్మాణం చేశారు. నడక అనంతరం వ్యాయామం చేసుకునేందుకు వీలుగా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. అలాగే షటిల్ కోర్టులు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మహిళలు, చిన్నారుల రాక పెరిగింది ఎకో పార్కుకు. ఈ క్రమంలో మహిళలు ప్రత్యేకంగా వ్యాయామం చేసుకునేందుకు వీలుగా ఇటీవల ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ఇది యాంపీ థియేటర్ పక్కన పచ్చటి ల్యాండ్లో చూడముచ్చటగా ఉంటుంది మహిళల ఓపెన్ జిమ్. మహిళల ఓపెన్ జిమ్ ఏర్పాటుతో వారి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. కొత్త వారికి తగు సూచనలు చేస్తూ ప్రోత్సహిస్తుండటం విశేషం. In audio. In audio. In audio. No.
ఎకో పార్కులో మహిళల ఓపెన్ జిమ్ ఏర్పాటుపై నిత్యం ఎకో పార్కుకు వచ్చే ఇజ్జిగాని రోజారమణి తదితర మహిళలు ఏమంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు రోజారమణి. 1 year నుంచి నేను ఇక్కడ ఎకో పార్క్ అని మంగళగిరిలో ఎయిమ్స్ పక్కనే కొత్తగా ఈ మధ్యనే డెవలప్ చేశారు. చాలా బాగుందండి పార్కు. ఒక అరగంట వాక్ చేసుకొని ఒక అరగంట జిమ్లోకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తాము. అందరం కలిసి ఒకే జిమ్ చేసేవాళ్ళం అండి, జెంట్స్ లేడీస్ కలిసి. కొద్దిగా మాకు ఇబ్బందికరంగా ఉందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కమిటీ వాళ్ళు మొత్తం కలిపి మాకు సపరేట్ గా లేడీస్ జిమ్ అనేది ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని మా కోసం సపరేట్ గా ఈ లేడీస్ జిమ్ ని ఏర్పాటు చేశారు. జిమ్ అంటే ఇది మామూలు జిమ్ కాదు, కార్పెట్, ఒక 10 ఎక్సర్సైజ్ చేసుకున్నాయి. చాలా చాలా బాగుంది. లేడీస్ అందరం ఇక్కడ కలిసి మేమందరం ఒక చోట ఉండి ఎక్సర్సైజ్ చేసుకుంటాం. మేమందరం ఫ్రెండ్స్ అయ్యాము. అందరూ వచ్చారు. రోజు డైలీ ఒక అరగంట గంట వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ ఏదైనా చేసుకుంటే మన హెల్త్ కి మంచిదని చెప్పి అందరూ గమనించుకోగలరు. ఇలాంటి అవకాశాన్ని మా లేడీస్ కి సపరేట్ గా మాకు ఇలాంటి జిమ్ ని ఏర్పాటు చేసినందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మా కమిటీ వాళ్ళకి చాలా హార్ట్ఫుల్ గా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వరలక్ష్మి. ఇక్కడ ఏకో పార్క్ వస్తున్నాం, డైలీ జిమ్కి వస్తాం. మా వారు నేను ఇద్దరం వస్తాం. ఇక్కడ పిల్లలు కూడా వస్తాం. ఇక్కడ జిమ్ బాగుంది, ఇవన్నీ బాగా సెట్టింగ్ చేశారు. లేడీస్కి వేరే స్పెషల్గా చేశారు, బాగుంది. ఇక్కడ వచ్చినందువల్ల ఆరోగ్యం బాగుంది. ఇంకా అంతే. ఓకేనా. హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. నా పేరు లక్ష్మి. నేను ఎకో పార్క్కి 1 month నుంచి వస్తున్నాను. చాలా బాగుంది. వాకింగ్ చేయడానికి కానీ, లేడీస్ కానీ ఎక్విప్మెంట్స్ చాలా మంచిగా పెట్టారనమాట. 1 month నుంచి బాగా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేశారు. ఇది ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కానీ, పిల్లల్ని ఆడిపించుకోవడానికి పక్కన ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఈ లేడీస్కి మాత్రం చాలా బాగుంది, సపరేట్గా పెట్టారు, జెంట్స్తో ఇబ్బంది లేకుండా. థ్యాంక్ యూ ఫర్ యూ. మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ వారు గత 20 సంవత్సరాలుగా వాకింగ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఎకో పార్క్ వారు ఈ పార్కు లోపల ఉన్నటువంటి జిమ్ము మహిళలకు ప్రత్యేకంగా జిమ్ ఏర్పాటు చేశారు ఎకో పార్క్ వారు. ఇంతకుముందు ఎక్సర్సైజు ఇవన్నీ జిమ్ ఒకటే ఉన్నది. ప్రత్యేకించి ఆ లేడీస్కి అనేది ఒక జిమ్ ఏర్పాటు చేయాలని మేము ఎకో పార్క్ వారిని కోరాం. అప్పుడు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. మేము అడిగినటువంటి ఈ సపరేట్గా మహిళలకి జిమ్ కావాలని మధుసూదన్ రెడ్డి గారిని అడిగినప్పుడు వారు స్పందించి ఈ జిమ్ ప్రత్యేకించి మహిళలకు ఈ జిమ్ ఏర్పాటు చేశారు. ఈ జిమ్ అయితే మాత్రం ఆడవాళ్లకు చాలా బాగుందని మహిళలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా చెప్తున్నారు. ఇట్లాంటి ఇంకా మహిళలకు ఏం కావాలి అనేది ఎకో పార్క్ వారిని సంప్రదించి ఇంకా కొత్తవి ఏర్పాటు చేయాలని మా వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము ముఖ్యంగా తెలియచేస్తున్నాం. ఈ ఎకో పార్క్ వారికి ముఖ్యంగా అందరికీ వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నా. Now, yeah. Now, yeah. Now, yeah. Now, yeah.